నమస్తే అండి అందరికీ. కూటమి ప్రభుత్వానికి ఎన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా అయినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి ఎన్ని చిక్కులు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానో క్లియర్గా చెప్పేస్తాను మీకు. వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ, ఒకే ఒక జెండా. కూటమిలో 3 జెండాలు: తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన పార్టీ జెండా, బీజేపీ. 3 జెండాలు, 3 పార్టీలు భాగస్వామ్యంతో పొత్తుగా ఏర్పడి వైఎస్ఆర్సీపీని దారుణంగా ఓడించి అధికారంలోకి వచ్చారు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు 2024. మరి అంటే దాదాపుగా 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ 140 అనుకుంటా, బీజేపీకి కొన్ని. చాలామంది సీట్లు సాక్రిఫైస్ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు, మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారు. జనసేన పార్టీలో కొంత కష్టపడిన వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు, బీజేపీలో కూడా చేసి ఉండొచ్చు. సో అలా సాక్రిఫైస్ చేసిన వారందరికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు కూటమి ప్రభుత్వం వారు, కూటమి పార్టీ నాయకులు చంద్రబాబు గారు మాట్లాడుకొని వాళ్ళంతా డిస్కస్ చేసుకొని ఒక్కొక్కటిగా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ భర్తీలని మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా దాంట్లో చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడరు, మాజీ మంత్రి దేవినేని ఉమా గారికి ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారంట. అది ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనకి నిన్న అనౌన్స్మెంట్ చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయనకి టికెట్ లేదు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి కేఎస్ జవహర్ గారు, కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారు మాజీ మంత్రివర్యులు, ఆయన కూడా సీట్ని సాక్రిఫైస్ చేశాడు. అదే కాకుండా వర్మ గారు, పిఠాపురం వర్మ గారు, ఎస్విఎస్ఎన్ వర్మ గారు, అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి సాక్రిఫైస్ చేసి పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఎంతో దోహదపడినటువంటి వ్యక్తి వర్మ గారు. వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ఆయన అభిమానులు అవ్వచ్చు, ఆయన కార్యకర్తలు అవ్వచ్చు, అక్కడ ఎదురు చూడటంలో తప్పులేదు, వర్మ గారు ఆశించడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే సీట్ సాక్రిఫైస్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కూడా ఆయన కష్టపడి పనిచేశాడు కాబట్టి. సో ఇది కూటమి ప్రభుత్వం. ఎంతోమంది తెలుగుదేశంలో ఎంతోమంది లీడర్లు ఉన్నారు, జనసేన పార్టీలో కూడా లీడర్లు ఉన్నారు, బీజేపీలో కూడా సోము వీర్రాజు ఇట్లాంటి కన్నా లక్ష్మీనారాయణ లాంటి లీడర్లు కూడా ఉన్నారు. మరి పొత్తు ధర్మంలో భాగంగా కొంతమందికి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి అదృష్టం వరిస్తుంది, కొంతమందికి దురదృష్టం వరిస్తుంది. పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ చేయలేదని చెప్పి ఆయన అనుచరులు మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీకు వినిపిస్తా. చంద్రబాబు గారిని, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని లకారాలతో మాట్లాడుతున్నారు. మంత్రివర్యులు లోకేష్ని లకారాలతో మాట్లాడి సంపాదిస్తూ సాక్షాత్తు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పిఠాపురం వర్మ గారి అనుచరులు. చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మ తగలబెట్టి, ఆ ఫోటోను ఫ్లెక్సీలో తగలబెట్టి ఈ రకమైనటువంటి అసభ్య పదజాలాలు వాడుతున్నారు. అంటే పొత్తు ధర్మంలో భాగంగా వర్మ గారికి టికెట్ రాకపోతే, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఈ రకమైనటువంటి భాష మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ నాయకుడు, మీరు ఇలా చేయటం వల్ల చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎమ్మెల్సీ ఇస్తారా వర్మ గారికి? లేదంటే ఏదైనా మంత్రి ఇస్తారా? మీరు ఇలా చేయటం వల్ల ఇది వర్మ గారికి చెడ్డ పేరు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇలా మాట్లాడటం అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్లు కదా. వర్మ గారికి తెలిసి చేయించారా, తెలియక చేయించారా ఇలా తిట్టమని? వర్మ గారే ఇట్లా చెప్తాడా ఒకవేళ ఇట్లా బూతులు తిట్టమని? లేదు అంటే వర్మ గారికి తెలియకుండా కార్యకర్తలు వర్మ గారి మీద అభిమానంతో, ప్రేమతో, గౌరవంతో ఎమ్మెల్సీ టికెట్ అనౌన్స్మెంట్ చేయలేదు, ఆయన కష్టపడ్డాడు, ఆయన యువగలం పాదయాత్రలో డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పి ఈ రకంగా కార్యకర్తలు ఇలా మండిపాటు పడతాం ఎంతవరకు కరెక్ట్? ఏది అసభ్య పదజాలంతో చంద్రబాబును దూషిస్తూ, లోకేష్ను దూషిస్తూ పిఠాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్? తక్షణమే ఇలాంటి అసభ్య పదజాలం వాడినటువంటి వీరిని అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత దారుణమైన ఇవే మాటలు ఒక వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇలాంటి లకారాలతో మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేస్తారుగా. వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడితే, ఎలా అయితే కేసులు పెట్టి జైలు పాలు చేస్తారో, ఇప్పుడు ఈ
పిఠాపురంలో ఇట్లాంటి అసభ్య పదజాలం వాడినటువంటి ఈ కార్యకర్తలు ఎవరైతే వీళ్ళ మీద తక్షణమే పోలీసు వారు చర్యలు తీసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి భాష కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదండి ఇది. ఈ భాష కరెక్ట్ కాదు. మీకు ఎంత మాత్రం ఎమ్మెల్సీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి టికెట్లు ఇవ్వకపోతే ఇట్లాంటి భాష మాట్లాడుతూ అది మీ నాయకుడికి ఎందుకు చెడ్డ పేరు తెస్తున్నారు? పిఠాపురంలో ఉన్నటువంటి కార్యకర్తలారా ఎందుకు చెడ్డ పేరు తెస్తున్నారు? మీరు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇన్ని బూతులు తిట్టారే, ఏ నాయకుడిని కూడా తిట్టకూడదు ఇట్లా లకారాలతో, అసభ్య పదజాలంతో. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టకూడదు, బీజేపీ వాళ్ళని తిట్టకూడదు, ఆఖరి కేఏ పాల్ గారిని కూడా తిట్టకూడదు ఇట్లాంటి లకారాలతో. మీరు ఎందుకు తిడుతున్నారు? మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే మీ అధినాయకుడు, మీ నాయకుడుగా మీరు ఎవరైతే మీ నాయకుడు ఉన్నారో వర్మ గారు, ఆయనకి చెప్పండి. ఆయన వెళ్ళి అధిష్టానంతో మాట్లాడుకుంటాడు. అంతేగాని ఇలా బూతులు, దిష్టిబొమ్మ తగలబెడుతూ చంద్రబాబు గారి ఫోటోలు తగలబెట్టడం, ఇలా బూతులు తిట్టడం మీ నాయకుడు వర్మ గారికి చెడ్డ పేరు. రాష్ట్రం మొత్తం గమనించింది. వర్మ గారికి మీరు ఇలా చేస్తే, ఇలా రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు, లకారా భాష మాట్లాడి ఈ రకమైన భాష మాట్లాడితే వర్మ గారికి టికెట్లు ఇస్తారా? ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా? కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వరు. సో గుర్తుపెట్టుకోండి, ఈ భాష కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. థ్యాంక్ యూ.